నిన్ని అలా మనిషికి ఆరో ప్రాణం లెక్క తయారైందోళ్ళ మొబైల్ ఫోన్ అంటే తిండి లేకుండా ఉంటారేమో కానీ ఒక గంట సేపు ఫోన్ లేకుంటేనైతే అల్లాడిపోతుంటారు జనాలు. ఇక అసోంటి ఫోన్ను దొంగోడు కొట్టేస్తే ఇంకెట్లుండాలి ఎప్పుర్రి? పోయిన ఫోన్ దొరికేదాకా లేదంటే కొత్త ఫోన్ కొనేదాకా జీవున్నా లేనట్టే కదనోళ్ళ. అగో అసోంటి ఫోన్ జీవులకు పోయిన పానం తీసుకొచ్చిస్తుర్రు. గదేనోళ్ళ దొంగలు కొట్టేసిన ఫోన్లను తిరిగి తీసుకొచ్చిస్తుర్రు ఈ పోలీసోళ్ళు. చూడుర్రి ఎన్నో. అబ్బా ఈ పోలీసు వాళ్ళ కడుపు చల్లకుండా నిజంగా పోయిన పానం వాపస్ గుంజుకొచ్చి ఇచ్చినట్టే ఇస్తున్నారు కదా. ఇక మొత్తం 210 ఫోన్లు, ఫోన్లతోనే నెంబర్ వేర్చిపెట్టిరు చూడు. చైనా పీసుల కాడికెళ్ళి యాపిల్ కంపెనీ ఫోన్ల దాకా ఆరొక్క బ్రాండ్ ఫోన్ ఉంది ఇంట్లో. అటు ఇటు 45 లక్షల విలువ గల ఫోన్లట. మొత్తం పోడగొట్టుకున్న బాధితులు కంప్లైంట్ ఇస్తే కొట్టేసిన దొంగల కొంకీర్లు ఇరగొట్టి పట్టుకొచ్చిరట చిత్తూరు జిల్లా పోలీసు వాళ్ళు. అక్కడ ఎస్పీ సార్ చెప్తుండు, మొబైల్ ఫోన్స్ ఏవైతే సరే రికవరీ చేశామో ఇది 6వ దశ. ఇప్పటి వరకు సుమారుగా మనం 1700 మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవరీ చేయడం జరిగింది. ఈ 6వ దశలో సుమారుగా 210 మొబైల్ ఫోన్స్, సో 210 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము. అండ్ ఈ 210 మొబైల్స్ వర్త్ అరౌండ్ 45 lakhs ఉంది. అండ్ దీనిలో మన జిల్లాలోనే కాకుండా మన దగ్గర పోయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్న, ఈవెన్ కర్ణాటకలో, తమిళనాడులో ఉన్నా కూడా అక్కడ దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. విన్నారా? ఇది 6వ మల్కనట. మొత్తం 1700 ఫోన్లు రికవరీ చేసి ఇచ్చిరట ఇప్పటిదాకా. వాటి విలువ ఎంత లేదన్నా 1,60,00,000 రూపాయలు ఉంటుందట. ఈ ఫోన్లు కొట్టేసిన దొంగలు చిత్తూరులోనే కాదు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రాలలో కూడా ఉండేనట. ఇక ఆ రాష్ట్రాలకు పోయి మరీ రికవరీ చేసుకొచ్చిరంటే నిజంగా తారీఫ్ చేయవలసిన ముచ్చటే ఇదైతే. దేవుళ్ళు స్వామి మీరైతే. ఇక పోడగొట్టుకున్న బాధితులను పేరు పేరున పిలిచి వాళ్ళ ఫోన్లు వాళ్ళకి ఇచ్చిండు ఎస్పీ సారు. కానీ పోడగొట్టుకొని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే గంతమంది ఉన్నారంటే ఇక IMEI నెంబర్లు రాసుకోక పోతేవని తీయని ఊకున్న బాధితులు ఇంకెంతమంది ఉండాలి? అది కూడా ఒక్క చిత్తూరులోనే. ఇక రాష్ట్రం అంతా ఎన్ని ఫోన్లు ఉండాలి, దేశం అంతా ఎన్ని ఆలోచిస్తేనే అఫ్సోస్ అవుతుందిలే. గట్లున్నది మరి ఫోన్ దొంగల పనితనం. ఎవరన్నా ఫోన్లు ఓడగొట్టుకుంటే షార్ట్ బోట్లో ఆయన పెట్టి అప్లికేషన్ పెడితే రికవరీ ఎత్తమంటుండు సారు. ఇక ఎట్లయినా పోలీసు వాళ్ళు పట్టుకొస్తారు కదా అని ఫోన్లు లాపరవా చేయకుర్రి, పోలీసు వాళ్ళకి ఎక్స్ట్రా పని పెట్టకుర్రి. మరి ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్బాట్ నెంబర్ ఉంది, వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది. ఈ ఫామ్ దానిలో IMEI నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, ఎక్కడ పోయింది, దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంటాము. ఎప్పుడైతే సరే అందులో న్యూ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాన్ని ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది.